అందరికీ నాయకుడు ఎంతటి వాడైనా ఎంత బలవంతుడైనా ఎన్ని కోట్ల అధిపతి అయినా కూడా వాడు మంత్రి పదవి చేస్తాడా, ఎమ్మెల్యేనా, ఎంపీనా, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, లేదంటే ఇంకొక రాష్ట్ర మంత్రుల, లేదంటే కేంద్ర మంత్రుల అని తీసుకుంటే ఎక్కడ కూడా వారి నియోజకవర్గంలో కానీ వారి పార్లమెంటు పరిధిలో కానీ కార్యకర్తలు లేకపోతే, ప్రజలు లేకపోతే వాడు ఎక్కడ కూడా నాయకుడుగా చలామణి కాడు, నాయకుడు కాలేడు. కానీ ఈ నాయకత్వాన్ని అమలు చేసుకున్న తర్వాత ఎక్కడ కూడా ఎవడు కూడా కార్యకర్తలు వచ్చి నాయకుల దగ్గరికి వస్తే మినిమం కారులో నుండి దిగి కూడా సమాధానం చెప్పలేక కారులో నుంచే చేతులు ఊపుతూ వెళ్ళిపోయే రోజులు వచ్చేసాయి. ఇవి కార్యకర్తలు బాగా గుర్తుపెట్టుకోలేకపోతే తీర్మానంగా ఇంకా ఇబ్బందులు గురవుతారని కూడా తెలియజేస్తున్నాం. ఇలాంటి నాయకులను, ఇలాంటి వ్యక్తులను మనం తీసుకుని వచ్చి ఈరోజు మనం వెళ్ళినా కూడా మనకు జవాబుదారీతనంగా లేకపోతే అలాంటి వ్యక్తులకు ఇకనైనా తోడ్పాటు అందించకుండా ఎక్కడికక్కడ వాళ్ళను కట్టడి చేసి మరో వ్యక్తులను ప్రజాస్వామ్యంలో ఎవరైతే ఒక బలమైన నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారో అలాంటి వ్యక్తులకు ముందుకు నడిపించే విధంగా, అలాంటి వ్యక్తులను నాయకులుగా తయారు చేసే విధంగా మనము ఒక ఓటు హక్కు ద్వారా కల్పించే విధంగా ఉండాలి తప్ప మనల్ని పలకరించని నాయకుల కోసం ఇన్ని అగసాట్లు పడి ఇన్ని రకరకాలుగా ఇబ్బందులు గురై మనము గెలిపిస్తే ఈరోజు మనం వెళ్తే వాళ్ళ ఇంటి దగ్గరికి మినిమం పలకరించకపోవడం అనేది కూడా చాలా దారుణమైన సంఘటనలు కూడా అందుకే తెలియజేస్తాను.